ఆరోగ్యశ్రీకి సంబంధించి జగన్ హయాంలో 600 కోట్లో, 700 కోట్లో బకాయి ఉంది. దాని మీద పుంకాను కథనాలు రాసి ఈ 18 నెలల్లో 10 పైసలు ఇవ్వల. జగన్ హయాంలోని 600 కోట్లు, 700 కోట్లు ఈళ్ళొచ్చాక మొదట్లో తీర్చారు. ఆ తర్వాత ఈ 18 నెలల నుంచి నెలకు 300 కోట్ల రూపాయలు చొప్పున డబ్బులు కట్టాలి. కట్టట్లేదు. పైగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ చాలా ఆసుపత్రులు వదిలేసినాయి. మా దగ్గర లేదని చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే డబ్బులు ఇస్తారో లేదో తెలియకపోగా యూనివర్సల్ కార్డ్ తీసుకొస్తాం, అది ఇన్సూరెన్స్ కంపెనీలతో లింక్ చేస్తామంటే ఇక అట్లయితే తమకేమో లాభం వస్తుంది అన్నట్టు. ఇంకోటి ఈ డబ్బుల పరిస్థితి ఏంటో చెప్పట్లేదు. ఇప్పుడు సాక్షి దీని మీద కొత్త కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను చంద్రబాబు సర్కార్ మరోసారి మోసం చేసింది. ఆరోగ్యశ్రీ బకాయిలు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామన్న ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులను ఎత్తున భస్మాసురాస్త్రం పెట్టేందుకు ఎత్తించి భంగపడింది. ప్రభుత్వం తమ బకాయిల మొత్తంలో కొంత తగ్గిన ఒప్పందం మేరకు ఒకేసారి అందుతుందని ఆసుపత్రుల యాజమాన్యాలు ఓటీఎస్కి అంగీకరించగా బకాయిల మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇప్పిస్తామని తిరకాసు పెట్టడంతో యాజమాన్యాలు మండిపడుతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులు 3,000 కోట్లకు పైగా చంద్రబాబు సర్కార్ బకాయి పడింది. బకాయిల వసూలు కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు ఏడాది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసి సమ్మెలోకి వెళ్ళాయి. బకాయిల కోసం ఆసుపత్రుల యాజమాన్యాలు రోడ్డెక్కి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టాయి. నేపథ్యంలో వైద్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ఉన్నతాధికారులు నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి ఆసుపత్రుల బకాయిలన్నీ ఓటీఎస్ చేస్తామని హామీ ఇచ్చారు. ఓటీఎస్ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు వెల్లడించారు. ప్రభుత్వమే ఓటీఎస్ ప్రతిపాదన తెరపైకి తేవడంతో మొత్తం బకాయిలను రాబట్టుకుని ఆరోగ్యశ్రీ పథకంతో తెగతంపులు చేసుకొచ్చిన ఆసుపత్రుల యజమాని భావించారు. కానీ సమ్మె విరమించాక చంద్రబాబు సర్కార్ దోకా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ బిల్లుని వన్ టైం సెటిల్మెంట్ చేసేందుకు ప్రభుత్వం 9,000 కోట్ల రుణానికి వేట ప్రారంభించింది. 3,000 కోట్లు. అధికారులు ఇప్పటికే 4 సార్లు బ్యాంకులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం షూరిటీ ఉంటుందనే ఉద్దేశంతో మొదటి భేటీలో బ్యాంకర్ల అధికారులు చెప్పిన ప్రతిపాదనకు ప్రాథమికంగా సానుకూలత తెలిపారు. రెండో భేటీలో ప్రభుత్వం షూరిటీ ఉండబోదని, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మాత్రమే షూరిటీ ఉంటుందనే విషయాన్ని అధికారులు వెల్లడించడంతో మెజారిటీ శాతం బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనక్కి తగ్గినట్టు సమాచారం. 2 బ్యాంకులు మాత్రం ప్రభుత్వం లెటర్ ఆఫ్ కన్సెంట్ ఇస్తే నేరుగా ఆసుపత్రులకు రుణాలు ఇస్తామని చెప్పినది తెలిసి ఇదే ప్రతిపాదన అధికారులు ఆసుపత్రులు ముందుంచగా ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన డబ్బులకు మేము రుణాలు పొందడం ఏంటి, బ్యాంకుల్లో మేము నేరుగా రుణాలు తెచ్చుకోగలం, మీరేం మాకు మధ్యవర్తిత్వం చేయని అవసరం లేదని తెగేసి చెప్పినట్టు సమాచారం. తామే ప్రైమరీ పార్టీగా ఉండి రుణాలు తీసుకుంటే భవిష్యత్తులో బ్యాంకులు రుణాలు తిరిగి చెల్లించమని తమ పేక మీద కత్తి పెడతాయని యాజమాన్యాలు తిరగబడడంతో ప్రభుత్వ ఎత్తుగడ బెడిసికొట్టింది. ఈ పరిణామాలతో 2 బ్యాంకులు ప్రభుత్వం షూరిటీ ఉంటేనే రుణాల అంశాన్ని పరిశీలిస్తామని తెగేసి చెప్పినట్టు సమాచారం. రుణం తెచ్చి బకాయి తీరుస్తామని చెప్పిన ప్రభుత్వం బ్యాంకులకు షూరిటీ ఇవ్వకపోవడంపై నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో కళ్ళబొలి హామీలు ఇచ్చి మోసం చేశారని, ఇప్పుడు అదే జరిగిందని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నాయి.